హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌస్లోకి గంగవ్వ ఎంటర్ అవుతుందని చెప్పేసి న్యూస్లో వస్తున్నాయి కదా. యాక్చువల్గా హౌస్లోకి గంగవ్వ ఎంటర్ అవ్వట్లేదు, కానీ ఇంకొక వైల్డ్ కార్డ్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పటి వరకు ఏవైతే పేర్లు లీక్ అయ్యాయో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎవరు అన్నది ఈ వీడియోలో చెప్తాను. సో గంగవ్వ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు గంగవ్వది. సో ఇది మాత్రం కన్ఫర్మ్. అలాగే ఇప్పుడు ఏదైతే లైవ్లో ఈ మెగా చీఫ్ టాస్క్ జరిగింది, ఈ టాస్క్ మాట పక్కన పెట్టి టాస్క్ అయిన తర్వాత యష్మిని చూస్తే మాత్రం పూర్తిగా సోనియాలో మారిన యష్మి అనిపిస్తుంది అనమాట. ఆ అమ్మాయి క్లియర్గా సోనియా ప్లేస్ అంటే నిఖిల్కి పృథ్వీకి మధ్యలో ఆ అమ్మాయి ఉండాలి. సో అది ఆమె ఉద్దేశం. సో దానికోసం ఈరోజు పృథ్వీని ఇంప్రెస్ చేయడానికి అసలు ఇన్ని రోజులు ప్రేరణతో ఉన్నదా ఆ అమ్మాయి, ఇప్పుడు ప్రేరణ కోసం ఎంత బ్యాక్ పిచ్చింగ్ చేస్తుందంటే వర్స్ట్ అనమాట. యష్మి వర్స్ట్ అంటే వర్స్ట్, చాలా వర్స్ట్గా బిహేవ్ చేసింది. అదంతా మాట్లాడుకుందాం. టాస్క్ మాట్లాడుకుందాం. టాస్క్ తర్వాత యష్మి ఎంత వర్స్ట్గా బిహేవ్ చేసిందో అది కూడా మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి చాలా తెలివైంది. ఎలా ఉంటుందంటే గిచ్చి బొచ్చుగించడం అంటారు చూడు, ఆ టైపు. గిచ్చి కూడా కాదు, ఈమె ఫట్ ఫట్ అని కొట్టి ఆ తర్వాత బొచ్చుగించుతుంది. అంటే నేను మంచిదాన్ని అన్నట్టు చూపించుకోవడానికి. ఈవెన్ మనీ విషయంలో అదే చేస్తుంది. విపరీతంగా టార్గెట్ చేసి లాస్ట్లో ఏడుస్తుంటే పక్కన కూర్చుంటుంది. ఇందుకు ఏది నిజం? ఏం లేదు, ఫాట్టమని కొట్టేస్తుంది, ఏడుస్తుంటే దగ్గర కూర్చొని ఊరుకోబెడుతుంది. ఇప్పుడు అనవసరంగా ప్రేరణని ఆ అమ్మాయి సంచాలకగా చేసిందంట. ఒక్క చెప్పునమాట. స్టాప్ ఉంది, ఇంకా నడుస్తుంది లైవ్లో, అదే నడుస్తుంది. సర్లే ఒక వీడియో చేద్దాము, పొద్దున్నుంచి ఏం లేదు. సో అలాగే వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి కదా, దాని గురించి చెప్దాం అన్నట్టు నేను వచ్చాను. సో ఇంకా లైవ్లో అదే జరుగుతుంది. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడేసుకుందామా? వైల్డ్ కార్డ్ గురించి లాస్ట్లో మాట్లాడదాంలే. ఫస్ట్ మర్చిపోతాం, ఈ ఫ్లో మర్చిపోతాం. ఇది లైవ్ ఏదైతే జరిగిందో అది ఫ్లో మర్చిపోతానో. సో ఫస్ట్ ఇది మాట్లాడి లాస్ట్లో వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడదాం. సో ఏమవుతుందంటే టాస్క్ వచ్చేసి ఏంటంటే ఐ యామ్ మెగా చీఫ్. ఈ వర్డ్స్ని వీళ్ళు స్క్రాంబుల్ చేసి ఒక ఇసుక తొట్టలో వేసి ఉంచుతారు. సో వీళ్ళు అవతల నుంచి ఇద్దరు స్టార్ట్ అయ్యి వచ్చి హర్డిల్స్ను దాటుకుంటూ వచ్చి అందులోంచి ఆ మెగా చీఫ్ బండిల్స్ తీసుకుని లైట్గా ఒక వాక్వే ఉంటుంది, దాని మీద వాక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ పైనుంచి కిందకు ఒక స్టాండ్ ఉంటుంది, అక్కడ ఐ యామ్ మెగా చీఫ్ అని పెట్టాలి. బిగ్ బాస్ క్లియర్గా చెప్పింది ఏంటంటే స్పేస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ స్పేస్ ఇవ్వాలో అక్కడ స్పేస్ ఇవ్వండి, ఆ ప్లేస్ ఖాళీగా ఉంచాలి. ఆ ప్లేస్లో ఏం పెట్టకూడదు. ఇది క్లియర్గా ఆ టాస్క్ ఉన్న రూల్. సో టాస్క్కి సంచాలకు వచ్చేసి ప్రేరణ. సో ఎవరి టీము వాళ్ళకి, పృథ్వీకి ఏమో నిఖిల్ ఫుల్ ఐడియాస్ ఇచ్చాడు ఎలా చేయాలి. అసలు ఈ నిఖిల్ అసలు చాలా జెన్యున్గా ఉంటాడు ఆ పిల్లోడు. నిజంగా చెప్పాలంటే తన పక్కన ఉన్న వాళ్ళ వల్ల నిఖిల్ నెగిటివ్ అవుతున్నాడు. తన పక్కన ఎవరైతే ఉంటున్నారో తన వల్ల నిఖిల్ నెగిటివ్ అవుతున్నాడు. ఈవెన్ పృథ్వీ కూడా మరీ అంత నెగిటివ్ పర్సన్ కాదు. ఈవెన్ ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా తను బాగానే ఉన్నాడు. ఏం ఒకతే, యష్మి ఒకతే, ఏం వర్డ్ యూజ్ చేయాలో తెలియట్లేదు. సో టాస్క్ వచ్చేసి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పృథ్వీ అబ్బా సూపర్ ఫాస్ట్ అనమాట. ఫాస్ట్గా వచ్చేసాడు. మధ్యలో ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఇలా రౌండ్ తిరుగుతూ ఓపెన్ చేయాలి, అది ఓపెన్ చేసుకున్నాడు. సో నబీల్ కంటే పృథ్వీది చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిందంటే తను చాలా ఫాస్ట్గా తీసుకున్నాడులే. ఫాస్ట్గా వచ్చాడు, ఫాస్ట్గా తీసుకున్నాడు. ఆ పైన సన్నగా ఒక వంతెనలా ఉంటుంది, అది కూడా ఫాస్ట్గా ఎక్కి ఫాస్ట్గా పెట్టేసుకున్నాడు. అన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా చేసుకున్నాడు అబ్బా పృథ్వీ, చాలా ఫాస్ట్. నబీల్ది ఏమైందంటే ఇది స్క్రూ తిప్పుకొని వచ్చేటప్పటికే కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఎక్కి నడిచి వచ్చేటప్పుడు మధ్యలో ఆ సన్నని దాని మీద నడిచేటప్పుడు మధ్యలో చాలాసార్లు పడిపోయాడు. ఒకసారి పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వాక్ చేయాలి. సో ఇక్కడే చాలా టైం తీసేసుకున్నాడు నబీల్. ఈ లోపు ఇక్కడ ఏకంగా పెట్టేసుకున్నాడు పృథ్వీ ఐ యామ్ మెగా చీఫ్ అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందవి పైకి మార్చుకున్నాడు. అప్పటికి నబీల్ వచ్చాడు అనమాట. చాలా లేట్గా వచ్చి పెట్టుకుంటున్నాడు. సో పెట్టుకునేటప్పుడు ఆటోమేటిక్గా అవతల ఫుల్గా పెట్టేసినప్పుడు అవతలను చూసుకుంటూ ఆడతారు. సో తను ఆల్రెడీ ఇలా పెట్టాడు. సో మనం చీఫ్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలో ఐడియా ఒకటి నబీల్కి ఉంటుంది. ఓకే. సో అయితే పెట్టుకున్న తర్వాత తను ఏం చేశాడంటే పృథ్వీ ఐయామ్ మధ్యలో స్పేస్ ఇవ్వాలి కదా, క్లియర్గా చెప్పాడు బిగ్ బాస్ స్పేస్ ఇవ్వాలి అన్న రూల్ ఉందని. సో ఐయామ్ ఏమనుకున్నాడంటే అది కలిపి అనుకున్నాడు పృథ్వీ. సో ఇక్కడ పృథ్వీకి మైనస్ అయిపోయింది. పెట్టేసిన తర్వాత యష్మి అడవడం మేళం కదా, కొట్టి అంటే బెల్ కొట్టేశాడు వెళ్ళిపోయి. బెల్ కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ చూసుకుని మళ్ళీ ఏదో అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ కొట్టాడు. అయినా కానీ నబీల్ తావలేదు. అప్పటికే చాలా టైం పట్టింది. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ యామ్ దగ్గర నబీల్ స్పేస్ ఇచ్చాడు. చాలా లేటుగా పెట్టాడు. అప్పటికే శుభ్రంగా పృథ్వీ బెల్ల కొట్టేసి కూర్చున్నాడు. అబ్బా చాలాసేపు కూర్చున్నాడు. సో ఇదే ఏమంటారంటే ఈ తాబేలు కుందేలు స్టోరీ ఉంటుంది కదా, స్లో అండ్ స్టడీ, సేమ్ అలాగే అయింది.
మనోడు పృథ్వీ ఆడావిడ మేళంగా పెట్టేసుకున్నాడు, చాలా ఫాస్ట్గా చాలా బాగా ఆడాడు. బట్ కొంచెం నిలబడి ఆలోచించి, ఎందుకంటే ఇంకా నబీల్ పెట్టుకోవడానికి చాలా టైం ఉంది కదా, అంత అర్జెంటుగా బెల్ల కొట్టేయాల్సిన అవసరం ఏంటి. ఆ యష్మి ఒకటి ఆడవాడి మేళం కోసం కొట్టేశాడు ఏమో కానీ కొట్టు అని లాస్ట్లో నేను అనలేదు, అసలు బెల్ల కొట్టమని అనలేదు అంటుంది. సో ఆ ఆడవాళ్ళలో ఈ పిల్లాడు ఏం చేశాడంటే బెల్ల కొట్టేశాడు. అసలు బెల్ల కొట్టాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నబీల్ రావడానికి చాలా టైం పడుతుంది. శుభ్రంగా నుంచుని స్పేస్ ఇవ్వాలి కదా, ప్రతిదానికి స్పేస్ ఇచ్చానా అని చూసుకుంటే బాగుండేది. పృథ్వీ చూసుకోలేదు. సో ఫాస్ట్గా కొట్టేశాడు, అడావుడిగా కొట్టేశాడు. అయినా చాలాసేపటి వరకు నబీల్ రావలేదబ్బా, చాలాసేపు తర్వాత అయింది. కానీ చివరికి ఎవరయ్యారు? నబీల్ విన్ అయ్యాడు. ఎందుకు విన్ అయ్యాడు? ఆమె దగ్గర స్పేస్ పృథ్వీ ఇవ్వలేదు. ఆ రీజన్ వల్ల నబీల్ ఆ స్పేస్ ఇచ్చాడు కాబట్టి విన్ అయ్యాడు. సో నబీల్ విన్ అయిన తర్వాత పృథ్వీ పాపం ఎంతో స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఓడిపోయిన పిల్లోడికి, దట్టు చాలా ఫాస్ట్గా ఆడి ఓడిపోయిన పిల్లోడు ఖచ్చితంగా బాధ ఉంటుంది. అంత బాధలో కూడా స్పోర్టివ్గా ఉన్నాడు పాపం ఆ పిల్లోడు. నబీల్ విన్ అయిన తర్వాత ఈ యష్మి చూడాలి, ఈవెన్ నబీల్ విన్ అయిన తర్వాత క్లాప్స్ కొట్టదు, ఏడుపు మొక్క వేసుకుని ఇలా ఉంటుంది. ఇక్కడేమో బయట వీళ్ళు విన్నింగ్ చేసి సెలబ్రేషన్స్ చేసుకుంటే లోపలికి వెళ్ళి కూర్చుని ఏడుపు మొదలెట్టింది. అసలు ఇదంతా ఎలా ఉందంటే పృథ్వీని ఇంప్రెస్ చేయడానికి యష్మి చేస్తుందని అనిపిస్తుంది అనమాట. జస్ట్ పృథ్వీని ఇంప్రెస్ చేయడానికి. దట్టు పృథ్వీ పక్కకి విష్ణు రాకూడదు. సో విష్ణు పృథ్వీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా, సో విష్ణు పృథ్వీ మీద దగ్గరికి రాకూడదు. అందుకే ఆల్రెడీ విష్ణు గురించి చాలా చెప్పేసింది పృథ్వీకి. అందుకే పృథ్వీ కూడా విష్ణుని పక్కన పెట్టేశాడు. యాక్చువల్గా అది విష్ణుకి చాలా మంచిది. ఆ లవ్ ట్రాక్ కొంచెం దూరం అయింది. బట్ ఇంకా వెనకాల తిరుగుతుంది విష్ణు, కొంచెం వెనకాల తిరగడం మానేస్తే బాగుంటుంది. సో విష్ణు ఏమో పృథ్వీ దగ్గరికి రాకూడదు. నిఖిల్కిను పృథ్వీకి మనమంతా ఒక గ్రూపు అన్నట్టు క్రియేట్ చేస్తుంది అనమాట. నాకు మీ ఇద్దరే ఎక్కువ, నిఖిల్ పృథ్వీ ఎక్కువ, ఆ ప్రేరణ నథింగ్. సో ఈ బిహేవియర్ ఇప్పుడు కనిపించిందబ్బా, నేను నీకోసం ప్రాణమైన ఇచ్చేస్తా, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ టైప్ అనమాట. అంటే నేను నీ మీద చాలా కన్సర్న్ చూపిస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ పృథ్వీకి లేనిపోని అన్ని ప్రేరణ మీద ఎక్కిస్తుంది. ఆల్రెడీ విష్ణు మీద లేనిపోని అన్నీ ఎక్కించింది. ఇప్పుడు మళ్ళీ ప్రేరణ మీద మొదలెట్టింది. ప్రేరణ అంట సంచాలక్గా ఇప్పుడు అంతకుముందు టాస్క్లో బ్యాలెన్స్ టాస్క్లో నిఖిల్ ఇద్దరికి హెల్ప్ చేశాడు. సో ఇక్కడ నువ్వు హెల్ప్ చేయలేదని. అక్కడ తను ఏమి హెల్ప్ చేశాడు? నిఖిల్ తన రోల్ ఏంటంటే బాల్స్ ఏమైనా పడితే అక్కడే పట్టుకెళ్ళి పెట్టాలి. సో టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇలా చేసుకోండి అని ఇద్దరికి చెప్పాడు. సో ఇక్కడ ప్రేరణ అయామ్ దగ్గర స్పేస్ ఇవ్వాలని చెప్పలేదంట. చెప్తే ఈజీగా తను విన్ అయిపోతాడు కదా, ఎందుకు చెప్తే ఎలాగా చెప్పలేదంట. కావాలని తన మైండ్లో నబీల్ విన్ అవ్వాలని ఉంది కాబట్టి చెప్పాలంటే తను క్లియర్గా అసలు రూలే స్పేస్ ఇవ్వాలని. నువ్వు ఫలానా ప్లేస్లో స్పేస్ ఇవ్వు అని చెప్పేస్తే యువతల వాళ్ళకి అన్యాయం జరగదా? ఎందుకంటే ఈ పిల్లడు ఆల్రెడీ చాలా దూరంలో ఉన్నాడు. సో అవతల వాళ్ళకి నువ్వు స్పేస్ సరిగ్గా ఇవ్వలేదు, వెళ్ళి IVA+AM మధ్యలో నువ్వు స్పేస్ పెట్టు అని చెప్పేసి నువ్వు పృథ్వీకి చెప్పావు అనుకో, యాజ్ సంచాలక్గా ఖచ్చితంగా ఫెయిల్డ్ సంచాలక్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ నబీల్కి అన్యాయం కదా. ఆ పిల్లోడేమో రాంగ్ పెట్టాడు, ఇక్కడేమో ఈ పిల్లోడికి తెలిసేమో IAM మధ్య స్పేస్ ఇవ్వాలని పిల్లోడికి తెలిసేమో. ఈ పిల్లోడికి తెలిసినప్పుడు నువ్వు ఆ పిల్లోడికి సజెషన్ ఇస్తున్నావు అంటే క్లియర్గా యాజ్ సంచాలక్ ఫెయిల్ అయినట్టు కదా. పాప మా అమ్మాయి క్లియర్గా ముందు చెప్పింది, ఆల్రెడీ 10 సార్లు వెళ్ళిపోయాడు అబ్బా బెల్ల కొట్టడానికి. ఈ యష్మి హడావుడికి బెల్ల కొట్టు అంటే ఆ పిల్లడు ఆల్రెడీ 10 సార్లు వెళ్ళిపోతే ప్రేరణ పిలిచి నో బ్లాక్స్ అన్ని ఫుల్గా పెట్టు అంటే స్పేస్లో తను ఒక బ్లాక్ ఉంటుంది, ఎంటీ బ్లాక్, అది పెట్టాలి. సో అది కూడా పెట్టకుండా పరిగెట్టుకు వెళ్ళిపోయాడు పృథ్వీ. అప్పుడు కూడా పాపం ప్రేరణ అరిచి నో ఫుల్గా పెట్టు అని అన్నీ చెప్పింది. అని చెప్పిన తర్వాత కూడా IAM మధ్యలో స్పేసు పెట్టమని చెప్పలేదంట. అదొక పాయింట్ అంటుందా యష్మి. ఇంకో పాయింట్ అంటుంది, అసలు నేను ప్రేరణ ప్లేస్లు ఉంటే నేను విన్ చేసేసేదాన్ని, అక్కడ స్పేస్ పెట్టాల్సిన అవసరం లేదంట. ఇంగ్లీష్ లెక్చరర్ చెప్తుంది యష్మి. అక్కడ మధ్యలో స్పేస్ పెట్టాల్సిన అవసరం లేదు, నేనైతే పృథ్వీనే విన్ చేసేదాన్ని. ఈ అమ్మాయిని కనుక సంచాలక్ చేస్తే మనం ఖచ్చితంగా అన్ఫేర్ సంచాలకులే చూస్తాం. ఆ అమ్మాయి టూ మచ్ అన్ఫేర్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి జస్ట్ పృథ్వీకి తిన మంచి అని అనిపించుకోవాలన్నట్టు పృథ్వీని పక్కన కూర్చోబెట్టుకుని ఆ ఏడుపేంటో ఏడు చేసి ఆ పిల్లడు బాగానే ఉన్నాడు. ఆ పిల్లడు హట్ అయ్యాడు. హట్టే కాదు, ఖచ్చితంగా అంత మెగా చీఫ్ ఇన్ని రోజులు ఉన్న చీఫ్ వేరు, ఇప్పుడు ఏకంగా హౌస్ మొత్తానికి ఒక చీఫ్ కదా, ఆ బాధ ఉంటుంది, ఓడిపోయిన బాధ ఉంటుంది. బట్ ఆ పిల్లడు బాగానే ఉన్నాడు. ఈమె ఊరికే ఓవర్ యాక్షన్ ప్రేరణ ఎన్ని అంటుందో బిగ్ బాస్కి చెప్తుంది. ఏమని అనుకుంటున్నారు? బిగ్ బాస్ 2 వీక్స్ నుంచి ప్రేరణ చీఫ్ అవడానికంటే కష్టపడుతుందంట. ఏం కష్టపడింది?
ప్రేరణను చీఫ్ చేయడానికి యష్మి ఏం కష్టపడింది? మీకు ఏమైనా గుర్తుందో? నాకైతే గుర్తులేదు. ఆ పిల్ల ఏదో పాపం కష్టపడి ఆడుకుని ఈమెలాగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో ఉండాలని పాపం ప్రేరణ అనుకోదు. తనకేం తను ఆడుకుంటుంది. ఈవెన్ నిన్న పప్పీ టాస్క్లో పాపం మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదంటే ఒంట్లో బాగోపోయినా కూడా లాస్ట్ రౌండ్ వరకు ఆడింది. నువ్వేమో ఫస్ట్ రౌండ్లోనే ఆ మనీ మీద కుళ్ళు పెట్టుకుని మనీ నావగొట్టేసి నెక్స్ట్ రౌండ్లో నువ్వు వెళ్ళిపోయావు. నీకు ప్రేరణకి పోలికేంటి? ప్రేరణ అంట చీఫ్ చేయాలని అంట ఏమంట తెగ కష్టపడిపోతుందండి. ఏం కష్టపడిపోయింది? ఈవెన్ అక్కడ మనీ దగ్గర యష్మి ప్రేరణ నిలబడితే ప్రేరణ ఎందుకు ఉండాలి, నేను ఎందుకు ఉండకూడదని వాదించావు. అసలు అబ్బో చాలా టూ మచ్ ఉంది యష్మి చాలా రాంగ్ గేమ్, ఫుల్ నెగిటివ్ పర్సన్లోనే ఉంటుంది చూడండి గేమ్. తనేం పాజిటివ్లోకి రాదు. ఇంకా ఇలాంటి మరీ ఇంత మైండ్ సెట్ ఉన్న వాళ్ళేం పాజిటివ్ రారు. ఇంతకుముందు మేబీ ఆ అమ్మాయి పాజిటివ్ ఎందుకు కనపడిందంటే మేబీ ఆ అమ్మాయి పక్కన ప్రేరణ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. ఎగ్ టాస్క్లో ఆ అమ్మాయి ప్రాపర్గా కనపడడానికి రీజన్ పక్కన ప్రేరణ ఉండడం అయి ఉండొచ్చు. అలాగే ఆపోజిట్లో సోనియా ఆడుతున్న నెగిటివ్ గేమ్ అయినా అయి ఉండొచ్చు. ఈ అమ్మాయి కూడా సోనియాకి ఏం తక్కువ కాదు. అఫ్కోర్స్ నేను సోనియాని బాగున్నాను, అస్సలు బాగున్నాను. సోనియా నిజంగా ఎంత వర్స్ట్ అసలు సోనియా ఎలిమినేట్ అయిపోవడం అన్నది కరెక్ట్ డెసిషన్. ఏదైతే జనాలు ఆపరేషన్ సోనియా చేశారో అది కూడా కరెక్ట్ డెసిషన్. ఎందుకో చెప్పిన ఇంటర్వ్యూస్ ఇస్తుంది అబ్బా సోనియా. టూ మచ్ అబ్బా పర్సనల్ కామెంట్స్. ఆ విష్ణుని ఎన్ని అంటుందో. ఎందుకంటే తన ఇంటర్వ్యూతో ఇచ్చుకోక తను కావాలంటే తన గురించి ఏదో రాంగ్గా పోర్ట్రే చేశారని ఏమన్నా చెప్పుకో, అంతేగాని మధ్యలో విష్ణు ఎందుకు వచ్చింది? ఎన్ని పర్సనల్ కామెంట్స్ వర్స్ట్. జస్ట్ సోనియా నోరు ఇప్పితే డ్రైనేజ్ అనమాట. సో అంత వర్స్ట్గా ఇంటర్వ్యూస్లో కామెంట్స్ చేస్తుంది, చాలా చిరాగ్గా ఉంది. సో సోనియాని పక్కన పెట్టేద్దాం. ఈ యష్మి ఇలాగే తయారైందబ్బా, టూ మచ్. సేమ్ అలాగే సోనియా లాగే తయారైంది, టూ మచ్. సో ప్రేరణ అంటుంది నెక్స్ట్ టైం అంట ప్రేరణకంట చీఫ్గా ప్రేరణ పార్టిసిపేట్ చేస్తే అంటే కంటెస్టెంట్గా పోటీ చేస్తే అంట దానికంట సంచాలకుగా నన్నే పెట్టి బిగ్ బాస్, నేను ఇప్పుడే ప్లీజ్ బిగ్ బాస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్ బాస్, ప్రేరణ ఒకవేళ చీఫ్ టాస్క్ ఆడుతుంటే నన్నే పెట్టి సంచాలి అంటే నువ్వు అవుట్ చేసేస్తావు ప్రేరణని. జనాలు చూస్తూ ఉంటారు మరి నువ్వు అలా చేసేస్తే. తనంట ప్రేరణ చీఫ్ టాస్క్కి ప్లే చేస్తానంటే పాప మా అమ్మాయి నిజంగా అసలు ప్రేరణ ఈ యష్మితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అసలు. అనవసరంగా ఆ అమ్మాయికి నెగిటివ్ వస్తుంది. ఈవెన్ మనీ విషయంలో కూడా ఊరికే ప్రేరణతో మాట్లాడుతుంది కదా, సో అప్పుడు ప్రేరణకు కూడా నెగిటివ్ వస్తుంది. ఈ అమ్మాయి టూ మచ్ యష్మి, టూ మచ్. అక్కడికి ప్రేరణ చెప్తుంది అయ్యా మధ్యలో స్పేస్ ఇమ్మని నేను ఎలా చెప్తా, ఆల్రెడీ అన్నీ పెట్టుకోమని చెప్పాను, ఇవన్నీ చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి అసలు పృథ్వీది కాదు మిస్టేక్, బెల్ ఎవరు కొట్టమన్నారో వాళ్ళది మిస్టేక్ అని చెప్పేసి ప్రేరణ అంటుంది. నిజమే కదా, అసలు ఆ పిల్లోని చూసుకొని ఇవ్వట్లేదు. అసలు మొత్తం బ్లాక్స్ పెట్టకముందే బెల్ కొట్టు అంటే ఆ పిల్లోడు వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లోడు యాక్చువల్గా పాపం మైండ్తో చాలా తక్కువ ఆలోచిస్తాడు. చాలా తక్కువ ఏమే పృథ్వీ కోసం ఏకంగా ఏడ్ చేసి ఇంత అడౌట్ చేస్తుంది. మరి ఎందుకు నువ్వు వారు నిన్న పృథ్వీని చీఫ్ కంటెండర్ చేస్తానంటే కుదరదు, నాకు నువ్వు కూర్చో ఈ వారం అన్నావు. చాలా సెల్ఫిష్ యష్మి, చాలా అంటే చాలా సెల్ఫిష్. పృథ్వీ నిఖిల్ దగ్గర నేను మీ వ్యక్తిని మనం ముగ్గురం ఒక గ్రూపు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో నిఖిల్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడబ్బా. మనకి నబీల్ అయినా కూడా పర్లేదు, నబీల్ చాలా క్లియర్గా చెప్పాడు మనందరి డెసిషన్స్ తీసుకునే ముందుకెళ్తాడు, అలా ఒంటరిగా ఏమీ వెళ్ళిపోడు. తను కూడా గుడ్ పర్సన్, తను కూడా బాగా ఆడాడు. సో ఇక్కడికి వదిలేద్దాం. ఆ నిఖిల్ బాగా మాట్లాడాడు, అలాగే నబీల్ దగ్గరికి వెళ్ళాడు, నబీల్ దగ్గర మాట్లాడాడు. ఈవెన్ నైనిక విష్ణు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాడు, నిఖిల్ మాట్లాడాడు. ఇంకొక ప్రాపర్గా మాట్లాడుతున్నాడు నిఖిల్. ఈవెన్ పృథ్వీ కూడా కూర్చున్నాడు అబ్బా, ఒక్క మాట నోరు జారలేదు. ప్రేరణ ఇలా చేసింది అని చెప్పేసి ఒక్క మాట నోరు జారలేదు. కానీ ఈ అమ్మాయి ఎందుకది యష్మి ఫీడ్ చేసేస్తుంది పృథ్వీ మైండ్లోకి. ఆల్రెడీ విష్ణు గురించి ఫీడ్ చేసింది, ఇప్పుడు ప్రేరణ గురించి ఫీడ్ చేస్తుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ప్రేరణనే నువ్వు ఇలాగ అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నావని నామినేట్ చేస్తాడు ఒకవేళ. కానీ తెలీదు నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ని వీళ్ళని నామినేట్ చేయమని, వీళ్ళని వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేయమని ఇలాంటిది ఏదో పెట్టచ్చు ఒకవేళ అలా కాకపోతే. సో ఇది జరిగింది. నెక్స్ట్ అంటది ఒరే ఆడియన్స్ దృష్టిలో కూడా నువ్వే విన్నర్రా ఫాస్ట్గా. మళ్ళీ ఇంకొకటి అంటే తెలుసా, అక్కడ అయ్యాం ఒకవేళ రాంగ్ అయినా కానీ ఫాస్ట్గా నువ్వు ఆడావు కాబట్టి నేనైతే నిన్నే విన్నర్ని చేద్దునరా అంట. అక్కడ క్లియర్గా బిగ్ బాస్ ఐ స్పేస్ ఏఎం స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని పెట్టమంటే నువ్వు ఫాస్ట్గా పెట్టావు కాబట్టి నేనైతే నిన్నే విన్నర్ని చేస్తున్నాడు అంట. అందుకే బిగ్ బాస్ నిన్ను సంచాలకం చేయలేదు, నువ్వు ఇలాంటి పెంట పనులు చేస్తావని. సో అది అలా అంటుంది. అబ్బో టూ మచ్ వర్స్ట్ లైవ్లో. ఇంకా బుర్ర తింటుంది అలాగా అందరినీ. ఏడు చేసి తెగ ఏడు చేస్తుంది. ఆ అమ్మాయికి ఏడిపే పెద్ద ఆయుధం. సో మళ్ళీ ఇంకొకటి ప్రేరణతో అయ్యమ్మ మధ్యలో స్పేస్ ఉండదు కదా, అపోస్ట్రఫీ ఎం ఉంటుంది కదా అని చెప్పేసి ప్రేరణతో వాదిస్తుంది. అమ్మ తల్లి
ఐ అపోస్ట్రోఫీ ఎం ఉన్నప్పుడైతే మధ్యలో స్పేస్ ఉండదు, ఐ యామ్ అన్నప్పుడు ఐ తర్వాత స్పేస్ ఉంటుంది అని చెప్తుంది ప్రేరణ. పాప మా అమ్మాయి చాలా కూల్గా చెప్తుంది. ఈలోపు విష్ణు వచ్చి ప్రేరణ దగ్గర ఈ విషయం చెప్పింది. ఏమనంటే, ప్రేరణ నీకు నబీల్ మీద సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల నువ్వు మైండ్లో నబీల్ గెలవాలనుకుని ఆట ఆడేవా అని అడిగింది. అడిగితే ప్రేరణకు అర్థమైపోయింది, ఓహో ఇక్కడ ఇది ఆ మాట వాళ్ళు అన్నారా, సో ఎవరన్నారు చెప్పు అంటే విష్ణు చెప్పదు పాపం. ఒకటి మాత్రం చెప్తే పృథ్వీ మాత్రం అలా అనలేదు, పృథ్వీ చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు అని చెప్పింది. ఎవరు అన్నారో నాకు తెలియాలి, వాళ్ళ పేరు చెప్పమని ప్రేరణ అడిగితే నేనే అన్నాను అనుకో, నేనే నా మైండ్లోదే చెప్తున్నాను అన్నది, కానీ పేరు చెప్పలేదు. ప్రేరణ ట్రై చేసింది పేరు ఎవరితో చెప్పడానికి, బట్ ప్రేరణ అర్థం చేసుకోగలదు అది యష్మియే అన్నదని. నేనైతే వీళ్ళిద్దరూ విడిపోవాలనుకుంటున్నాను అబ్బా, యష్మి ప్రేరణ విడిపోవాలి, లేదంటే యష్మిలో ఉన్న నెగిటివిటీ ఇటు షిఫ్ట్ అవుతుంది ప్రేరణకి. ఇది జరిగింది. పృథ్వీతో చెప్తుంది, మేబీ నువ్వు విన్ అవ్వకూడదని తన మైండ్లో ఫిక్స్ అయిందిరా, అందుకే నీకు అయ్యాం మధ్య స్పేస్ ఉండాలని చెప్పలేదు అంటుంది. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసాం కదా ఆదిత్య గారు ఎలిమినేషన్. నేను నిన్నటి రివ్యూలో చెప్పాను, ఆల్రెడీ పొద్దున కూడా చెప్పాను ఆదిత్య గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని. ఈ ఎలిమినేషన్లో ఆదిత్య గారు అలాగే నైనిక పక్కన విష్ణు నిలబడితే నబీల్కి ఏమనిపించిందంటే విష్ణు మాటలు సరిగ్గా లేకపోవడం వల్ల విష్ణుకి తక్కువ ఓట్లు పడుతున్నాయి ఏమో అని నబీల్ అనుకుంటున్నాడు. కానీ రీజన్ అది కాదు, విష్ణు గేమ్ సరిగ్గా ఆడట్లేదు కాబట్టి ఓట్లు తక్కువ పడుతున్నాయి. మీరేమనుకుంటున్నారంటే విష్ణుకి ఒకవేళ ఎక్కువ ఓట్లు పడ్డాయి కానీ 3లో పెట్టారని అనుకుంటున్నారా? కాదు, విష్ణుకి అన్నీ ఫస్ట్ నబీలు నిఖిలు వీళ్ళిద్దరా, నెక్స్ట్ మణి, ఆ తర్వాతే విష్ణు ఉంది. విష్ణు 4th ప్లేసు అంటే బాటమ్ 3లో ఉంది విష్ణు. ఆ అమ్మాయి గేమ్ బాగాలేదు కదా పాపం, ఓట్లు పట్టలేదు. ఇప్పటికైనా కొంచెం అర్థం చేసుకుని ఇప్పుడు ఏదైతే ముగ్గురిని నిలబెట్టారో ఇది యాక్చువల్గా విష్ణుకి ఒక మంచి అవకాశం అనమాట. అమ్మో అంటే మనం లిస్ట్లో ఉన్నామా అంటే నెక్స్ట్ టైం మనం ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉందా అని కొంచెం జాగ్రత్తగా గేమ్ ఆడుకుంటే మంచిది. లేదంటే తనకు ఓట్లు పడవు. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ ఒక రేంజ్ వరకు సపోర్ట్ చేస్తారు, ఆ తర్వాత నువ్వు ఆడకుండా ఇలా డంబుగా కూర్చుని పృథ్వీ వెనకాల తిరుగుదాం ఇలా అనుకుంటే ఆడియన్స్కి నచ్చదు. సో ఆ అమ్మాయి నిజంగానే బాటమ్ 3లో ఉంది. సో ఈ బాటమ్ 3లోంచి నైనిక ఆదిత్య ఉన్నారు. వీళ్ళిద్దరిలోంచి ఆదిత్య గారు ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు. సో నైనిక సేఫ్ అయిపోయిందని అనుకోవద్దు. సాటర్డే నైనిక ఎలిమినేట్ అవుతుంది. సాటర్డే ఎపిసోడ్ కోసం షూటింగ్, ఈరోజు థర్స్డే కదా, ఫ్రైడే షూటింగ్ జరుగుతుంది. ఎప్పుడు సాటర్డే షూటింగ్ జరిగేది కదా, ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ కోసం ఫ్రైడేనే షూటింగ్ జరుగుతుంది. సో మనకి ఎలిమినేషన్ ఫ్రైడేనే తెలిసిపోతుంది, నైనిక ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏదైతే బిగ్ బాస్ రీలోడ్ ఉందో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, దానికోసం షూటింగ్ వచ్చేసి సాటర్డే జరుగుతుంది అనమాట. సో 2 days షూట్స్ జరుగుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వస్తున్నారు అన్నది చెప్పాను. సో గంగవ్వ వైల్డ్ కార్డ్ లిస్ట్లో లేదు, ఆవిడ రావట్లేదు. మంచిది యాక్చువల్గా ఆవిడ రాకపోవడం, ఇటు ఆడియన్స్కి అటు ఆవిడకి కూడా మంచిది. సో నెక్స్ట్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన పేర్లు హరితేజ నేను ఆల్రెడీ చెప్పున్నాను, మహబూబ్ దిల్సే పేరు కూడా చెప్పాను, యాంకర్ రవి, ఇంకా పేర్లు గుర్తురావట్లేదు కానీ నేను ఆల్రెడీ చెప్పిన ఏవైతే పేర్లు చెప్పానో వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా కొత్త పేరు వీళ్ళకి ఏడైన కొత్త పేరు ఎవరు అంటే వీతిక ఈసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. సో ఆల్రెడీ నేను ఏవైతే ఒక 7 వైల్డ్ కార్డ్ నేమ్స్ చెప్పాను కదా, నాకు గుర్తురాట్లేదు సడన్గా, అనవసరంగా టైం వేస్ట్. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పున్నాను. సో వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళతో పాటు కొత్తగా రావట్లేని వాళ్ళేమో గంగవ్వ రావట్లేదు. కొత్తగా యాడ్ అయిన ఆమె వితిక బిగ్ బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట. సో వితిక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం పైన మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. సో అలాగే యష్మి బిహేవియర్ లైవ్లో ఎలా ఉందన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మనం ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాం, లేదా ఎపిసోడ్ కంటే ముందు ఏవైనా ఇంపార్టెంట్ ఏమన్నా జరిగితే అవి కూడా చెప్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోండి.